దేశంలో చలి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలు కూడా వణుకుతున్నాయి. చలి పెరుగుతూ ఉండటంతో జనం తమ జాగ్రత్తలో తాముంటున్నారు. నూలు దుస్తులు వేసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో చలి మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. దాంతో కనీసం శివరాత్రి వరకు చలికాలం ఎలా గడుస్తుందోనని జనం భయంగా ఉంటున్నారు. శివ శివ అంటూ చలికాలం ఎప్పుడు ఎండవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో మరో ప్రమాదం పొంచి ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే వారం ఆంధ్రప్రదేశ్ను తుఫాను పలకరించబోతోందని చెబుతున్నారు. ఈసారి కూడా తుఫాను తీవ్రత గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆపై పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫాను దిశ మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 26 లేదంటే 27 నాటికి తుఫాను శ్రీలంకకు ఉత్తర దిశగా రానుంది. అది క్రమంగా ఆంధ్రప్రదేశ్ వైపుకు కదులుతుంది. దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అక్కడ వచ్చే వారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫానుకు 2 రోజుల ముందు ఖచ్చితమైన అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. తుఫాను దిశను బట్టి ఏ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలో ఏపీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇక బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోపక్క తుఫాను ఇలా వచ్చి అలా పోతుందనుకుంటే పొరపాటే. దాని ప్రభావం చాలా రోజులే ఉంటుంది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే దానికి తగ్గట్టుగా చలి పెరుగుతుంది. ఇప్పటికే చలి ఎక్కువైందని 2 తెలుగు రాష్ట్రాల జనం టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 10 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. అలాగే అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం ఆ గాలులను తన వైపుకు లాగేసుకుంటుంది. అదే క్రమంలో బంగాళాఖాతం నుంచి కూడా గాలి వేగం పెరిగితే కోస్తా జిల్లాల్లో కూడా చలి పెరగొచ్చు. అందుకే తుఫాను ఏపీ వైపుకు రాకుండా ఉంటే బాగుంటుందని జనం ఎదురు చూస్తున్నారు. దిశ మార్చుకోవాలని ప్రార్థిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.